అధికారుల సమన్వయంతో ప్రణాళికాబద్ధంగా గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ తెలిపారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని బెల్లంపల్లి అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ పథకం పరిమితి పెంపు, మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణాన్ని ఆయన ప్రారంభించారు. ప్రతి గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తానని, అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతానని ఆయన ప్రజలకు తెలిపారు. డాక్టర్ సాబ్ నువ్వు ఎప్పటికీ అన్నం రావచ్చు జరగాలి. చూడండి, మనస్ఫూర్తిగా 1,70,000 ప్రజలందరూ బెల్లంపల్లికి సంబంధించిన అన్న, తమ్ముడు, అక్క, చెల్లెళ్ళు దీని పెద్దెత్తున ఇచ్చిన అవకాశాన్ని, నాకు 37,000 దాదాపు ఓట్ల మెజారిటీ ఇచ్చినందుకు ప్రతి ఒక్క వ్యక్తికి నేను మనస్ఫూర్తిగా వాళ్లకు థ్యాంక్స్ చెప్తున్నా. మీరు ఇచ్చిన ఈ ఆశీర్వాదాన్ని, మన బెల్లంపల్లిని ఎట్లా కాపాడుకోవాలని అనేది ఒక మంచి మ్యాప్ వేసుకుంటున్నా. నేను ఎలక్షన్ ముందు దాదాపు 35 రోజుల కింద టికెట్ రాకముందు ఢిల్లీలో చాలా కష్టపడి పెద్దలు మల్లికార్జున ఖర్గే గారు, పెద్దలు శ్రీమతి సోనియా గాంధీ గారు, పెద్దలు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ గారు, రేవంత్ రెడ్డి గారు టికెట్ నాకు ఇచ్చినందుకు మళ్ళొకసారి వాళ్ళకి ధన్యవాదాలు చెప్తూ ఆ 35 రోజులు ప్రజల